ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పెద్ద స్క్రీన్ గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. పెద్ద స్క్రీన్ మీద ఏమన్నా ఆఫర్ అంటే మన మైండ్ లో ఉండడం అనేది మనకు ఒక ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి. ఉంటది. రేపు పొద్దున్న నెరవేరాలని మనం కోరుకుంటూ ఉంటాం. మేబీ మనకు ఆ పవర్ ఉండి రేపు పొద్దున్న నెరవేరినాయి అనుకోండి, ఏం కోరుకుంటారు అసలు? ఎవరి పక్కన నటించాలి, ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని కోరుకుంటారు? ఏ క్యారెక్టర్ అయినా మనం ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్ 70mm మీద మనం కనిపించాలి ఒక 10 మినిట్స్ అయినా. ఉమ్, అలా వచ్చే క్యారెక్టర్ చేస్తాను నేను ఉమ్, పక్కా. ఉమ్. బట్ ఎవరు అనేది బేసిక్ గా అరే నాకు నీకు మీ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫేవరెట్ నేను. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు fan. జూనియర్ ఎన్టీఆర్ గారి ఉమ్, ఫ్యాన్. అసలు ఇప్పటికీ కూడా ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుండు అనే ఫీల్ అయితే ఉంది నాకు. ఉమ్, ఉమ్. సో ఆయన పక్కన వస్తే ఇంకా చెప్పొద్దు. ఓకే, నైస్. ఇప్పుడు మరి ఇప్పుడు ఓటీటీలో ఐ మీన్ బుల్లితెరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. బిగ్ బాస్ ఎంతో మందికి చాలా ఐ మీన్ కొంతమంది లైఫ్ ని బాగా టర్న్ చేసింది. చేసింది. బాగా పెద్దగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అవును. ఎక్స్పోజ్ అయ్యి కిందకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చిన్న చిన్న వాళ్ళు ఎక్కువగా విజిబిలిటీ లేని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారు ఈరోజు హ్మ్. సినిమాల్లో. ఒక అసలు ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు. బికాజ్ ఇప్పుడు బిగ్ బాస్ 9 కి మీరు చూసారు కదా, చూసాను. సామాన్యులకు కూడా ఎంట్రీ ఉంది, ఇప్పుడు అవును అప్లోడ్ అంటున్నారు. చేయండి అని చెప్పారు. మీరు ఎందుకు ట్రై చేయలేదు? చెప్పాను కదా నా మైండ్ బుల్లితెర దగ్గర అది ఆగిపోయింది. బుల్లితెరే కదా బిగ్ బాస్ కూడా. బట్ ఏమో మరి నాకు అనిపించలేదు ఉమ్. ఎందుకో మరి. పైగా మీ స్టార్మా మీరు ఇప్పుడు కొనసాగుతున్న స్టార్మా, స్టార్మాలో అవును వస్తుంది. అవును అవును. ఇంకా టైం ఉంది. ట్రై ఏమన్నా ట్రై ట్రై చేస్తా చేయలేదు. బట్ ఎందుకో నాకు కొంచెం టెన్షన్ కూడా. ఒక ఆడిషన్ వీడియో అప్లోడ్ చేయమన్నారు ప్రతి ఒక్కరిని. చేయమన్నారు. బట్ ఏం నాకు చెప్పాను కూడా. మీకు తెలిసిందే ఇదంతా క్లియర్ గా తెలుసు నాకు తెలుసు. మరి ఇంటెన్షన్ అసలు లేదా ఇలా నాకు బిగ్ వెళ్ళాలి అని? బాస్ అంటే ఇష్టం. బట్ ఆ. నాకు టెన్షన్ కూడా. నేను ఎందుకో ఆ టెన్షన్ తీసుకోలేను నేను. కొన్ని టెన్షన్స్ నేను తీసుకోలేను. బట్ ఆ రిస్క్ తీసుకుంటే రేపు పొద్దున్న పెద్ద స్టార్ అవుతారేమో కదా మీరు వెళ్ళుంటే, ఒకవేళ ఏదో సామెత అవకాశం ఉంది, వస్తే పరిగెట్టి చేయాలని. పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అలాగే బెటర్ అంటారా? అని నా ఫీల్. వద్దు. ఓకే. వస్తే ఓకే. ఆఫర్ ఉమ్, వచ్చి నన్ను ఉమ్, కొంచెం అది ఆఫర్ వస్తే వాళ్ళంతట వచ్చి ఓకే చెయ్యు అంటే అప్పుడు ఆలోచిస్తాను. భయం నాకు. బిగ్ బాస్ ఉమ్, అంటే ఏం లేదు. నాకు టెన్షన్, భయం. ఉమ్, లోపల ఉమ్, వెళ్ళాక ఎలా ఉంటా అంటే బయట మంచిగా ఉంటాం కదా! ఉమ్, లోపలికి వెళ్ళాక గొడవలు, నెగెటివ్ ఫస్ట్ నాకు నచ్చదు. ఉమ్, ఇప్పుడు ప్రీవియస్ బిగ్ బాసెస్ అన్నీ చూసాను కదా! ఉమ్. అంతా గొడవలు లోపల. No. అంత బయట క్లోజ్‌గా ఉండే వాళ్ళు కూడా లోపలికెళ్ళి గొడవలాడుకొని ఈవెన్ మీరు గొడవ పెట్టుకోకపోతే ఏమంటారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అది నేను తీసుకోలేను. చచ్చినట్టు గొడవ పెట్టుకోవాల్సిందే. ఆ! ఆ సిచ్యుయేషన్ రాకపోతే. నాకు బేసిక్‌గా బ్యాడ్ కామెంట్స్ అవన్నీ అలాంటి నెగెటివ్ రూమర్స్ నేను తీసుకోలేను కొన్నిటిని. అందుకనే భయం నాకు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు నేను సైలెంట్‌గా ఉన్నాను. నాకెందుకు గొడవ, నా పనేదో నేను అలా గూడా సైలెంట్‌గా గేమ్ ప్లే చేస్తుంది. అవి గూడా వస్తాయి. ఇవన్నీ అసలు ఎందుకు ఎళ్ళడం ఎందుకు? ఆ టెన్షన్ తీసుకోవడం ఎందుకు అని హ్మ్. ఆగిపోయా అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో సంపాదించుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఐ మీన్ ప్రమోషన్స్‌కే ఎక్కువగా ఫీమేల్స్‌కి బాగా ఉంది ఇప్పుడు. ఇంట్లో కూర్చొని పాపం వాళ్ళు ఒక రీల్ చేస్తే చాలు. ఆ! రీచ్ అయిందంటే వాళ్ళు ఐ మీన్ కంపెనీసే మెసేజ్‌లు పెడతారు. మనం పెడుతున్నారు. వెళ్లి అవును. కలవక్కర్లేదు, ఏమీ లేదు. హ్మ్. మెసేజ్ పెడతారు. మేము ఇంత ఇస్తాం, మా ప్రొడక్ట్‌ని కొలాబరేట్ చేయండి, లేదంటే రీల్ పోస్ట్ చేయండి, స్టోరీ పెట్టండి అని. మీరు వాటి వైపు ఏమన్నా మల్లుతున్నారా? అంటే యాక్టివ్‌గా ఉంటున్నారా నేను అలాంటిదేమన్నా? ఒక 2, 3 చేశా హ్మ్. ప్రమోషన్స్. హ్మ్. నాకు నేనుగా ఏ రోజు అడగల. హ్మ్. అది సోషల్ మీడియా అనేది నా ఆనందం కోసం. హ్మ్. నేను పెద్ద ఏదో ప్రమోషన్స్ చేసేయాలి, సంపాదించేయాలి. చెప్పాను గదా! నేను కొంచెం హ్మ్. మనీకి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వను. హ్మ్. హ్మ్. మనీ అవసరమే. హ్మ్. మనకి ఎంత వరకు అవసరమో అంతవరకే ఆలోచిస్తాను నేను. దాన్ని ఎక్కువ ఇప్పుడు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనీ, ఫేమ్ ఇలా పీస్ ఉండాలి కొంతమందికి. కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ బావుండాలి. మనకు నచ్చింది చేయగలగాలి. ఇలా రకరకాల మనకి డెఫినిషన్‌లుంటాయి. నచ్చింది చేయగలిగితేనే సక్సెస్. హ్మ్. నీ రెస్ట్రిక్షన్స్ ఉండి, నీకు కోటి రూపాయలు ఉన్నోడు కూడా నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తినలేకపోతే ఎందుకు? రిస్ట్రిక్షన్ ఉండి. హ్మ్. హ్మ్. మన మన నాకేంటి అంటే అంతే మనకి నచ్చినట్టు మనం ఉంటే సక్సెస్. హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది. ఇంకా హ్మ్. ఇంక హ్మ్. చెప్పొద్దు ఇంక. హ్మ్. సో, అలా. మీరు మరి బికాజ్ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఖచ్చితంగా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏం చేస్తారు? జిమ్‌కేమన్నా వెళ్ళడం అలా? అంత టైం ఆ! లేదు. అంత ఓపిక కూడా లేదు నాకు. ఆ! ఫుడ్ చేస్తా. టైం లేదు. ఫుడ్ ఓకే. డైట్ ఆ! చేస్తా. ఆ! టైం ఉండదు మీరు ఆర్టిస్ట్‌కి. యాక్చువల్లీ వర్కౌట్ అంతా వర్క్‌లో అయిపోద్దేమో కదా! ఆ! ఇంట్లో వాళ్ళకి అది ఇది హెల్ప్ చేసి సరిపోద్ది. ఇంక ఉన్నప్పుడు. నెక్స్ట్ షూట్‌లో ఉంటే షూట్‌లో అయిపోద్ది. బేసిక్‌గా సీరియల్ ఆర్టిస్ట్‌లకి ఏంటంటే టైం ఉండదు. హ్మ్. వర్కౌట్ చేస్తే జిమ్‌కి అంటే ఎళ్తే పర్ఫెక్ట్‌గా ఎళ్ళాలి. లేకపోతే హ్మ్. ఆగిపోవాలి. హ్మ్. అందుకని ఇంక అసలు నేను జిమ్ వైపు ఎప్పుడు ఆలోచించలే. హ్మ్. నేను చాలా లావు ఉండేదాన్ని. హ్మ్. హ్మ్. అవునా? చాలా. ఎలా 12 మరి కేజెస్ తగ్గా. ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా? 12 కేజెస్ తగ్గా. ఫుడ్.
మీకు మీరే. నాకు నేనే. నో నేను ఎవరో గైడ్, అస్సలు న్యూట్రిషన్ ఎవ్వరు గైడ్, గైడ్ అలా? న్యూట్రిషన్ ఏమి లేదు. ఆ! నాకు అంటే ఎవ్వరికైనా అనిపిస్తది. మన బాడీ మనకు చెప్తది. ఇప్పుడు హ్మ్. ఏదైనా ఒకటి హ్మ్. మనం స్టార్ట్ చేసాము అంటే ఒక 3 డేసో, 4 డేస్ తర్వాత మన బాడీ మనకు చెప్తది. హ్మ్. నువ్వు నీకిది సరిపోవట్లేదు, సెట్ అవ్వట్లేదు. అలా స్టార్ట్ చేశా నేను. నాకలా చెప్పింది. మరి అందరికీ చెప్తదో ఏమో నాకు తెలీదు. నా సెన్స్ అలా చెప్పినప్పుడు నాకు నేనే 12 కేజెస్ తగ్గా ఆల్‌మోస్ట్ ఇది నేను. చాలా పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్. ప్రీవియస్ నా వీడియోస్, నా సీరియల్స్ చూస్తే చాలా లావుండేదాన్ని అసలు. గ్రేట్ అసల. హ్మ్. 12, ఏంటి ఫుడ్ 15 పోనీ కేజెస్. చెప్పండి, మాకేమన్నా టిప్స్ చెప్పండి. ఫుడ్‌లో ఫుడ్డే మార్నింగ్ ఏది ఇంటేక్ చేయాలి? ఏది తీసుకోవాలి? ఏది వద్దు వదిలేయాలి? నా వరకు ఆ! అయితే నేను మార్నింగ్ బుల్లెట్ కాఫీ ఆ! లెగ్గానే. ఆ! దెన్ ఒక బుల్లెట్ కాఫీ అంటే కాఫీలో ఘీ కాఫీ యేసుకుంటారు. ఆ! ఘీ ఆ! అండ్ దెన్ ఒక 1 అవర్ గ్యాప్‌లో రాగి ఆ! జావా. ఆ! తర్వాత ఒక 2 ఇడ్లీస్. 2 హ్మ్. హ్మ్. ఒక 11కి యాపిల్. హ్మ్. 12కి బాస్మతి రైస్ హ్మ్. 50 గ్రామ్స్ ఓన్లీ. హ్మ్. బాస్మతి రైసే తింటా. కర్రీస్ ఎక్కువ తింటా. ఇంకా 3:30కి గ్రీన్ టీ. హ్మ్. మళ్ళీ 6:30కి బ్లాక్ కాఫీ. 7కి ఏవన్నా ఫ్రూట్స్. రైట్. అండ్ పడుకునే ముందు క్యారట్, బీట్రూట్ జ్యూస్. అమ్మో! అది నాకు. నా వరకు నాకు సెట్ అయింది నా బాడీకి అది. అమ్మో! మా వల్ల కాదులెండి. ఇంత ఇంత మిలిటరీ షెడ్యూల్ అంటే మా వల్ల కాదు గానీ బట్ అలవాటై బావుంది. నేను ఇండస్ట్రీ కోసం తగ్గల. హ్మ్. హ్మ్. అంటే హెల్త్‌కి కూడా డెడికేషన్ బావుందసలు. అంటే బికాజ్ ఇండస్ట్రీ నేనిప్పుడు నేను చేసే క్యారెక్టర్స్ నాకు లావున్నా వస్తాయి, హ్మ్. సన్నగున్నా హ్మ్. వస్తాయి. బట్ అవును. నేనేంటంటే హెల్త్ కూడా చూసుకోవాలి. నాకు ఒకప్పుడు పానీపూరి, చాట్, ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా పిచ్చి. హ్మ్. అప్పుడు నాకు నేనే కొంచెం నచ్చేది కాదు. బేసిక్‌గా నేను తగ్గింది కూడా డ్రెసెస్ కోసం. నాకు హ్మ్. కాస్ట్యూమ్స్ చాలా ఇష్టం. హ్మ్. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఏసుకోవాలి హ్మ్. ఇలా. ఏసుకొని నేను మిర్రర్ దగ్గరికెళ్ళి చూసినప్పుడు ఏంట్రా బాడీ షేప్ అవుటుంది. ఏంది అని హ్మ్. కోపంతో తగ్గాలి ఇలా కాదు అని ఒక 12, 15 కేజెస్ తగ్గా నేను. ఓకే. ఇంకా అదే అలవాటయి ఇప్పుడు నేను ఎక్కువ ఫుడ్ తీసుకున్నా ఉండలేను. అలవాటయిపోయింది నా బాడీకి. హ్మ్. హ్మ్. ఓకే. సో, మామూలుగా లీజర్ టైమ్ దొరికిందనుకోండి. బాగా ఖాళీ దొరికింది. అమ్మా! అనుకున్నారు. ఎందుకంటే మీకు ఖాళీ ఉండదు కాబట్టి బేసికల్లీ అవును. సీరియల్ అవును. ఆర్టిస్ట్‌లు. దొరికినప్పుడు ఏం చేస్తారు? ఫ్యామిలీ. ఇప్పుడే గాదు. హ్మ్. ఎప్పుడూ గూడా నాకు మా వాళ్ళు గూడా అంటారు. అంటే, "నువ్వు ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెంట్ ఎవ్వరు ఇవ్వరమ్మా." నేను ఇక్కడ ఓకే. నాతో ఉన్నారు గానీ, వాళ్ళు అప్పుడు విజయనగరంలో ఉండేవాళ్ళు. హ్మ్. స్టిల్ ఈరోజు నాకు నైట్ షూట్ అయిపోయింది 12 గంటలకి. హ్మ్. 1 గంటకి బస్ ఎక్కి ఎళ్ళిపోయేదాన్ని మా ఊరు. హ్మ్. 3 డేస్ ఉన్నా, 4 డేస్ ఉన్నా ఫ్యామిలీతో బయటికెళ్ళి నా సోషల్ మీడియా యాక్టివిటీస్‌లో సగం ఫ్యామిలీయే ఉంటది. హ్మ్. ఫ్యామిలీతో చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అదే నాకిష్టం. అండ్ మీది ఇప్పుడు సోషల్ మీడియా, ఇయన్నీ ఆలోచిస్తే కొంచెం కొన్ని కొన్ని సమాజం కోసం కొన్ని కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు మీరు. సేవా కార్యక్రమాలు అవును. చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఏంటి ఏమన్నా స్టార్ట్ చేశా. అంటే సోషల్ ఏమన్నా ఎయిమ్ సర్వీసెస్ ఉందా? ఇలా నేను రేపొద్దున గొప్ప చెయ్యాలి. వ్యక్తి అయితే ఏమైనా చేయాలి? గొప్పవి అంటే సోషల్ సర్వీస్ అనేది నా వాట్సాప్ అబౌట్‌లో గూడా ఉంటది. మనం హ్మ్. 1000 మందికి చెయ్యలేకపోయినా అట్‌లీస్ట్ ఒకళ్ళకైనా ఫుడ్ పెడదాం హ్మ్. అనేది నా కాన్సెప్ట్. హ్మ్. సో, నాకు ఉన్నంతలో నేను చెయ్యాలి అనేది నేను చేస్తా. ఈ మధ్య స్టార్ట్ చేశా నేను. అంటే ఏమన్నా రేపొద్దున్న బాగుండి పెద్ద స్టార్ అయ్యి మారొచ్చు మేబీ. ఆ టైంలో ఏమన్నా ఫౌండేషన్ లాంటిది ఇలాంటిదేమన్నా స్టార్ట్ ఖచ్చితంగా చేద్దామని వస్తే అనుకో. పెడతానండి ఆ ఆ! టైం వస్తే. నేను అదే చెప్తాను. నేను 1000 మందికి ఇవ్వలేకపోవచ్చు. హ్మ్. కనీసం ఒకళ్ళకైనా ఇచ్చే స్టేజ్ నాకుంది కాబట్టి, హ్మ్. హ్మ్. ఈ మధ్య నేను స్టార్ట్ చేశా సోషల్ మీడియా.